అసలు వారాహి అమ్మవారు అంటే ఎవరండి? పురాణాల్లో ఎక్కడైనా అమ్మవారి గురించి ఉందా అని అడిగారు. పురాణాల్లోనూ తంత్రశాస్త్రంలోనూ అమ్మవారికి సంబంధించినవి ఎన్నో రహస్యాలు ఉన్నాయి. అందులో ముఖ్యమైనవి 3 ఉన్నాయి. అవేమిటో ఇప్పుడు చెప్పుకుందాం. అప్పుడు మీకు అమ్మవారు అసలు ఆ స్వరూపం ఎక్కడి నుంచి వచ్చింది అనేది అర్థమవుతుంది. అన్నిటికన్నా ముఖ్యమైనది ఏమిటంటే బ్రహ్మాండ పురాణంలో లలితోపాఖ్యానము అని ఉంది. అంటే లలితాదేవి చరిత్ర. మనం లలితా సహస్రనామం చదువుకునేది అమ్మవారి చరిత్రే కదా. ఆ అమ్మవారు భండాసురుడు అనే రాక్షసుణ్ణి నాశనం చేయడానికి ఆవిర్భవించారు. అమ్మలందరికీ మూలపుటమ్మ. అయితే దేవతలందరూ అమ్మ మేము కూడా మీకు సహకరిస్తాము అంటే, నాయన మీరు సహకరించలేరు, మీరెవరూ చేయలేరు ఈ పని, నేను నాలోంచే ఒక సృష్టిని ప్రారంభిస్తాను అని చెప్పి అమ్మవారు తనలోంచి ఒక సృష్టిని చేశారు. అప్పుడు అమ్మవారి హృదయంలోంచి బాలా త్రిపుర సుందరీదేవి పుట్టారు, చిన్న అమ్మవారు. అమ్మవారి బుద్ధిశక్తి నుంచి శ్యామలాదేవి పుట్టారు. అమ్మవారికి, లలితమ్మవారికి నేను అనే ప్రజ్ఞ ఉంటుంది కదా, అహం అని. మనందరం కూడా నేను నేను అంటూ ఉంటాం. అలాగే అమ్మవారి యొక్క అహం అనే ప్రజ్ఞ నుంచి వారాహి అమ్మవారు పుట్టారు. అప్పుడు వారాహి అమ్మవారికి కిరిచక్ర రథాన్ని ఇచ్చారు.